తెలంగాణలో బీజేపీ ఫుల్ యాక్షన్ మోడ్లోకి వచ్చేసినట్టేనా? ఇక దూకుడుగా వెళ్లి దుమ్ము దులుపుడేనా? పార్టీ సంస్థాగత ఎన్నికలు నేతల్లో భరోసా నింపాయా? సభ్యులుగా చేరిన వాళ్ళందరినీ ఓటర్లుగా మార్చుకునేందుకు పార్టీ దగ్గరున్న ప్లాన్ ఏంటి? స్థానిక ఎన్నికల వ్యూహం ఎలా ఉంది? ఢిల్లీ నేతలు గల్లీ పోరాటాలు చేస్తారా? అసలు టీజీ బీజేపీ లేటెస్ట్ వ్యూహం ఏంటి? తెలంగాణలో బలపడేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి గట్టి కసరత్తే చేస్తుంది బీజేపీ. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైపోయిందా పార్టీ. కానీ లోక్సభ ఎన్నికల టైం వచ్చేసరికి రికవర్ అయి సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనంత ఓట్ షేర్ ఆ పార్టీ సొంతమైంది. 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో ఆ ఊపును అలాగే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు పార్టీ పెద్దలు. ఆ మేరకు సభ్యత్వ నమోదులోనూ రికార్డు సాధించింది. ఆ ఉత్సాహంతో అటు ఎమ్మెల్సీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా విజయం సాధించేలా వ్యూహరచన రెడీ అవుతుందట. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని, ఇంతకు ప్లస్ అవ్వాలే తప్ప కాస్త మైనస్ కూడా అవ్వకూడదని భావిస్తున్నారట తెలంగాణ బీజేపీ పెద్దలు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ అరవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది ఆ పార్టీ. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈటెల రాజేందర్ నేతృత్వంలో, ఉద్యమాలు ప్రజా సమస్యలపై పోరాటం కోసం డీకే అరుణ నేతృత్వంలో కమిటీలను వేసింది ఆ పార్టీ. ఈటెల కమిటీ రీసెంట్ గా భేటీ అయి మండల, జిల్లా, పార్లమెంటు స్థాయిలో స్టీరింగ్ కమిటీలు వేయాలని డిసైడ్ అయింది. ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు పెట్టాలని ప్లాన్ చేసింది. క్షేత్రస్థాయిలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడంతో ఇక క్యాడర్ను యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలని, స్థానిక అంశాలపై దృష్టి పెట్టి గ్రామ స్థాయిలో కూడా పట్టు బిగించాలని డిసైడ్ అయిందట తెలంగాణ బీజేపీ. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ ఎంపీలు కూడా లోకల్ ఇష్యూస్ మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. భూ కబ్జాల విషయంలో దూకుడుగా ఉన్నారు ఆ పార్టీ ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్. బాధితులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఇలా స్థానికంగా ప్రభావం చూపే అనేక అంశాల్లో యాక్టివ్ అవుతున్నారు పార్టీ సీనియర్స్. పసుపు బోర్డు రావడం, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం లాంటివి ఉమ్మడి నిజామాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో కూడా ప్రభావం చూపుతాయన్నది బీజేపీ అంచనా. ఈ పాయింట్ ని బేస్ చేసుకునే అక్కడి నేతలు ముందుకెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కరీంనగర్లో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆ మీటింగ్ కు ఆహ్వానిస్తున్నారాయన. ఇలా రకరకాల పాజిటివ్ అంశాలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్నది కమలం పార్టీ పెద్దల ఆలోచనట. కింది స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను గట్టిగా ఎదుర్కొని బేస్ పెంచుకోవాలనుకుంటున్నారట. సంస్థాగతంగా విస్తరించినట్టే స్థానిక ఎన్నికలలో కూడా గెలిచి లోకల్ బాడీస్ లో బలం చాటాలన్నది ఆ పార్టీ లేటెస్ట్ టార్గెట్. పార్టీ సభ్యులుగా చేరిన వారు పక్కచూపులు చూడకుండా కమలం గుర్తుకే ఓటు వేసేలా నమ్మకం కలిగించాలన్నది టార్గెట్ అని, ఆ అజెండాతోనే స్థానిక సమరానికి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు తెలంగాణ కాషాయ నేతలు. ఇలా క్షేత్రస్థాయి నుంచి పుంజుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది అసలు టార్గెట్ అట. కమలం నేతల ఆశలు, అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.